హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు వీడియో లూజ్ ప్రాన్స్ రెసిపీ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా టేస్టీగా ఈ లూజ్ ప్రాన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ లూజ్ ప్రాన్స్ రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 800 గ్రామ్స్ రొయ్యలను తీసుకుని దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుని ఈ రొయ్యలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తం రొయ్యలకి కోట్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని 2-3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుని రొయ్యలకి పిండి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల్ని ఒక్కొక్కటిగా ప్యాన్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కదుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన రొయ్యలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు యాడ్ చేసుకుని కదుపుకుంటూ హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ లూజ్ ప్రాన్స్ ఇంట్లోనే రెడీ అయిపోతాయి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.